ఐపీఎల్ 2025లో ఘోర ప్రదర్శనతో వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోచేతి గాయం కారణంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్కు ముందు రుతురాజ్ గాయపడినట్టు వార్తలొచ్చాయి. కానీ ఆ మ్యాచ్లో రుతురాజ్ ఆడాడు. కానీ ఇప్పుడు అదే గాయం కారణంగా ఈ సీజన్ ఐపీఎల్ మొత్తానికి రుతురాజ్ దూరమవడం గమనార్హం. ఈ సీజన్లో గైక్వాడ్ 5 మ్యాచ్లు ఆడి 150.62 స్ట్రైక్ రేట్తో 122 పరుగులు చేశాడు. ముంబైతో జరిగిన మ్యాచ్లో 26 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్పై 44 బంతుల్లో 63 రన్స్ చేశాడు. మిగిలిన మ్యాచ్ల్లో మాత్రం విఫలమయ్యాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొత్తం సీజన్కు దూరమవడంతో సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా వ్యవహరించనున్నట్టు సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధృవీకరించాడు. చెన్నై తదుపరి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఏప్రిల్ 11న చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఛాంపియన్గా నిలిపిన ధోని 2024 సీజన్ నుండి సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్కు అప్పగించాడు. కానీ గత సీజన్లో చెన్నై ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. చివరి లీగ్ మ్యాచ్లో ఓడి లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ సీజన్లోనూ చెన్నై పరిస్థితి బాగోలేదు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్లో గెలిచిన ఆ జట్టు తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ధోని కెప్టెన్సీలోనైనా చెన్నై పుంజుకుంటుందేమో అని చెన్నై అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.